Daily. Taste the Daily. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాలు, కూడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాలను పరిశీలిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పరిశీలనకు సీఎం రావడం ఇది మూడోసారి. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఈరోజు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు ఇది మూడోసారి పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు. దుర్గప్రసాద్. గుడ్ మార్నింగ్ సందీప్. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక మూడోసారి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు రానున్నారు. ఆయన 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ భారీ యంత్రాలు, అదేవిధంగా భారీ వాహనాలతో కూడా ప్రాజెక్టు పనులు ప్రాంతంలో పరుగులు పెడుతున్నాయి. అయితే గోదావరిలో ఎగువ దిగువ కాపర్ డ్యాముల మధ్య ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టు డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. దాన్ని ఆనుకుని ఉన్న అంగుళూరులో ఈసీఆర్ గ్యాప్ నిర్మాణానికి జరుగుతున్న ఫౌండేషన్ పనులు, దానికి ఎదురుగా పవర్ ప్రాజెక్ట్ పనులు, ఎడమ ప్రధాన కాలువ డ్యాం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో ఇక్కడి యంత్రాలు తుప్పుపట్టాయి. ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. అయితే సీఎం చంద్రబాబు ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో గట్టి పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు లక్ష్యాలను అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీయనున్నారు. అయితే 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులకు అడిగి తెలుసుకోనున్నారు. అయితే పనుల వేగవంతంపై కాంట్రాక్టు సంస్థకు, అదేవిధంగా అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. నేడు ఉదయం 10:20 ఆయన తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:10 పోలవరం ప్రాజెక్టు హిల్వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే ముందుగా ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ దిగువ కాపర్ డ్యాం పనులు, అదేవిధంగా బట్రాస్ డ్యాం పనులు, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం, కుడి ప్రధాన కాలువల కనెక్టివిటీ ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ లో ఏదైతే ఉండవెలికి చేరుకుంటారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో 2 ఏఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 34 మంది సిఐలు, 60 మంది ఎస్ఐలతో సైతంగా కూడా భారీగా పోలీసులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో పోలవరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పనుల్లో 13% పురోగతి పెరిగింది. ఇప్పటి వరకు కూడా 87.8% పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఏదైతే 2027 పుష్కరాల నాటికి కూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయని లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.